ఓట్ల పండగకు ప్రజలు సొంతూళ్లకు పయనమయ్యారు. మరో 2 రోజుల్లో ఎన్నికలు ఉండటంతో పోలింగ్కు ఒక రోజు ముందుగానే చేరుకునేందుకు బయలుదేరి వెళుతున్నారు. రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు ప్రయాణికులతో కిటకిటలాడుతూ ఉన్నాయి. మరోవైపు ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు ఉచిత ప్రయాణ సేవలను కల్పిస్తూ ఓటర్లను తరలించే పనిలో నిమగ్నమయ్యారు. తెలంగాణలో స్థిరపడ్డ ఏపీ ఓటర్లు సొంతూళ్లకు పయనమయ్యారు. ఏపీలో ఓటు వేసేవారి కోసం ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేపట్టింది. అదనపు బస్సు సర్వీసులు నడుపుతున్నారు. బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్లు ప్రయాణికుల రద్దీతో కిటకిటలాడుతున్నాయి. హైదరాబాద్ సిటీ నుంచి ఏపీలోని వివిధ జిల్లాలకు ప్రతినిత్యం వెళ్లే సర్వీసులే కాకుండా ప్రత్యేక బస్సులు నడుపుతున్నారు. ఇక ఇవే కాకుండా ప్రైవేట్ ట్రావెల్స్ కూడా బస్ సర్వీసులు నడుపుతున్నాయి. ఓటేయాలి కదా, కంపల్సరీ ఓటేయాలన్నప్పుడు కొంచెం గవర్నమెంట్ మన ఆర్టీసీ కూడా కొంచెం ఆలోచించాలి. పబ్లిక్ గురించి వెళ్ళాలి కదా, ఊరి నుంచి ఇక్కడి నుంచి అడిగి వెళ్ళాలనగానే ప్రైవేట్ నుంచి వెళ్ళాలగానే చాలా 1000-2000 అడుగుతున్నారు. అలాంటప్పుడు ఆర్టీసీ కొంచెం హెల్ప్ చేస్తే ఎవరి ఊర్లో వాళ్ళు పోయి ఓటేసి స్వచ్ఛందంగా వస్తారు. వీటికి తోడు దక్షిణ మధ్య రైల్వే 48 ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. విజయవాడ, గుంటూరు, వైజాగ్కు 39, గుంతకల్, కర్నూలు, తిరుపతికి 9 ప్రత్యేక రైళ్లను అందుబాటులో ఉంచారు. On an average 12 trains per day ఉన్నాయి. So 40 plus 12 trains, 52 trains on a daily basis. Passengers can travel from Secunderabad area towards Andhra Pradesh region. Direction wise చూసుకుంటే దీంట్లో మళ్ళీ విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం వైపు చూస్తే డైలీ 28 ట్రైన్స్ ఉన్నాయండి. అవే కాకుండా డైలీ ఒక ఆల్మోస్ట్ 34 ట్రైన్స్ ఈ 3 days కోసం వేసాము. ఆర్టీసీ బస్సు రిజర్వేషన్లు పూర్తి కావడంతో సొంత వాహనాల్లోనూ వారి ఊళ్లకు చేరుకుంటున్నారు. మరోవైపు ఈ ఎన్నికలను రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. హైదరాబాద్లో అత్యధికంగా ఏపీ ఓటర్లు నివాసం ఉంటున్నారు. 11వ తేదీన పోలింగ్ సందర్భంగా వరుసగా 4 రోజులు సెలవులు రావడంతో టూర్లకు వెళ్తారని ముందే గ్రహించిన నేతలు ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు. ఓటర్లను వారి ప్రాంతాలకు తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఓటు వేసిన అనంతరం తిరిగి తీసుకొచ్చేందుకు కూడా సదుపాయం కల్పిస్తున్నారు. అంతేకాదు మార్గమధ్యంలో టిఫిన్లు, భోజనం, ఇతర సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నారు. ఓట్ల పండగకు ఏపీకి వెళుతున్న వారిలో ఎంతమంది ఓటు హక్కు వినియోగించుకుంటారు, వీరి ప్రభావం ఏ రాజకీయ పార్టీపై ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. ఓటు వేసేందుకు తరలి వెళ్తున్న వారితో నగరంలోని ప్రధాన కూడళ్లన్నీ కిక్కిరిశాయి. విజయవాడ, తిరుపతి, అనంతపురం, విశాఖ మార్గాల్లో ప్రయాణికులు భారీగా ఉన్నారు. పూర్తి వివరాలను మా ప్రతినిధి రామ్దాస్ అమీర్పేట్ నుంచి అందిస్తారు. రామ్దాస్. ఎస్ దుర్గా, ప్రస్తుతం 11 దాటింది. మరియు ఎల్లుండి పోలింగ్ సందర్భంగా సొంతూళ్లకు జనాలు బయలుదేరుతుందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కు ఎక్కువ సంఖ్యలో ఓటర్లు బయలుదేరుతున్నారు. ప్రస్తుతం మనం అమీర్పేట్ జంక్షన్లో ఉన్నాం. అమీర్పేట్ జంక్షన్లో చూసుకోవచ్చు భారీ సంఖ్యలో ఏపీఎస్ఆర్టీసీ చెందినటువంటి ఈ బస్సులు ఇక్కడ భారీ సంఖ్యలో వచ్చున్నాయి. జనాలు కూడా భారీ సంఖ్యలో ఉన్నారు. ఒక రోజు ముందే పోలింగ్కు వెళ్లేందుకు తమ బాధ్యతగా భావించే జనాలంతా కూడా ఓటేసేందుకు ఇక్కడికి వెళ్ళడానికి వచ్చున్నారని చెప్పవచ్చు. దాదాపు అయితే ఇప్పటికే రిజర్వేషన్లన్నీ పూర్తయ్యాయి. ఓటింగ్ ఎప్పుడైతే నోటిఫికేషన్ వెలువడిందో అప్పుడే ముందు జాగ్రత్తలో భాగంగా జనాలంతా కూడా రిజర్వేషన్ల ప్రక్రియకు పూనుకున్నారు. అప్పటి నుంచే కూడా రిజర్వేషన్లంతా కూడా పూర్తి చేసుకున్నారని చెప్పవచ్చు. అయితే ఎప్పటికప్పుడు రిజర్వేషన్లు చేసుకోవడానికి ఈ రిజర్వేషన్ స్లాట్స్ పూర్తి అవుతూనే ఉన్నాయి. కానీ ఎప్పటికప్పుడు ఓపెన్ చేస్తున్నారు. రద్దీకి అనుగుణంగా ఆర్టీసీ అధికారులు కూడా తగు చర్యలు తీసుకున్నామని చెప్తా ఉన్నప్పటికీ కూడా రిజర్వేషన్ దొరకని పరిస్థితి కనపడతా ఉంది. ప్రస్తుతానికైతే రిజర్వేషన్ దొరకని వాళ్ళ కోసం ప్రైవేట్ బస్సును కూడా చాలామంది ఆశ్రయిస్తున్నారు. అయితే ప్రైవేట్ బస్సుల్లో ఆర్టీసీ ఛార్జీలకు దాదాపు 4 ఎక్కువగా ఈ ఛార్జీలు వసూలు చేస్తున్నారని చెప్పవచ్చు. అయితే ఇటు ఆర్టీసీ బస్సుల్లో కూడా దాదాపు 2 ఎక్కువగా కూడా వసూలు చేస్తున్నారని చెప్పవచ్చు. ఇక్కడ కొంతమంది ప్రయాణికులు ఉన్నారు, సొంతూళ్ళకు వెళ్తున్నారు, ఓటు హక్కు వినియోగించుకుందుకు వెళ్తున్నారు. వాళ్ళని అడిగి అసలు ఈ ఓటు ప్రాముఖ్యత ఏంటి, వాళ్ళు ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఎలా ముందుగా ప్రిపేర్ అయ్యి వెళ్తారు అడిగి తెలుసుకుందాం. హలో బ్రదర్, ఎక్కడికి వెళ్తున్నారు మీరు? ఏలూరు వెళ్తున్నాం. సో రిజర్వేషన్ దొరికిందా మీకు? రిజర్వేషన్ చేయించానండి. ఎప్పుడు చేయించారు? 1 month ముందే చేయించాను. యా. ఏంటి అంటే ఓటు హక్కు ప్రాముఖ్యత తెలుసుకొని వెళ్తున్నారా? ఎందుకు వెళ్తున్నారు మీరు? ఓటు వేయడానికి ఖచ్చితంగా వేయాలనే ఉద్దేశంతోనే వెళ్తున్నారు? యా అవునండి. ఓటు వేయడం మన బాధ్యత కదా. సో అందుకని ఓటు వేయడం కోసమే వెళ్తున్నాం. చాలా ఈజీగా దొరికినట్టుంది మీకు రిజర్వేషన్. అంటే 1 month ముందు చేసినట్టు? 1 month ముందు అప్పటికే టికెట్లు అయిపోయాయి. సో అది కష్టమే దొరికింది. సో చూసారు కదా, చాలామంది చాలా ప్రీప్లాన్డ్గా ఒక నెల ముందే చేసుకున్నామని చెప్తా ఉన్నారు. అయితే కొద్దిమందికి మాత్రం ఇన్స్టాంట్గా అప్పటికప్పుడు వచ్చిన వాళ్ళకి కూడా దొరకని పరిస్థితుంది. మరోవైపు
ఆయా రాజకీయ పార్టీలు మాత్రం సొంతంగా ప్రైవేటు వాహనాలు ఏర్పాటు చేసి ఇక్కడ హైదరాబాద్లో ఉన్నటువంటి వాళ్లకు తీసుకువెళ్లే పరిస్థితి కనబడతా ఉంది. తమ సొంతూళ్లకు ఇక్కడ నుంచి చేరవేసి అక్కడ ఓటు హక్కు వినియోగించుకునేలా ఆయా రాజకీయ పార్టీలు కూడా ప్రయత్నాలు చేసినాయని చెప్పేసి మనం చెప్పవచ్చు. మరోవైపు ఇంకా ఒకరోజు సమయం మిగిలి ఉండడంతో పెద్ద సంఖ్యలో ఓటర్లు ఆంధ్రప్రదేశ్కు తరలి వెళ్తున్నారని చెప్పవచ్చు. ఈ అమీర్పేట జంక్షన్ ఏదైతే ఉందో ప్రముఖంగా ఆంధ్రప్రదేశ్కు వెళ్ళేటువంటి అన్ని ప్రధాన నగరాలకు వెళ్ళేటువంటి బస్సులు కూడా ఇక్కడి నుంచే వెళ్తాయని చెప్పవచ్చు. ఇక్కడ మరో ప్రయాణికుడు ఉన్నాడు, ఫ్యామిలీతో పాటు వెళ్తున్నాడు. ఆయన అడిగి ఎట్లా వెళ్తున్నాడు, రిజర్వేషన్ దొరికిందా లేదా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హలో బస్, మీకు రిజర్వేషన్ దొరికిందా? టికెట్ మేము నెల క్రితమే చేయించామండి. నెల క్రితమే రిజర్వేషన్ చేయించాం. ఓటు వేయడం మా బాధ్యత కాబట్టి మేము వెళ్ళి ఓటు వేసుకుని వచ్చేస్తాం. చూస్తున్నాం, చాలా చైతన్యవంతంగా చెప్తా ఉన్నారు. ఓటు వేయడం తమ బాధ్యత అని, ఎక్కువ వ్యయ ప్రయాసాలకు అయినా సరే, ఖర్చు అయినా సరే ఓటు వేయడానికి వెళ్తున్నామని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ఓటర్ల మనోగతం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఏదేమైనప్పుడు కూడా ఈసారి పెద్ద సంఖ్యలో ఓటింగ్లో పాల్గొనేందుకు జనాలు ఉత్సాహం చూపుతున్నారని చెప్పవచ్చు. ముఖ్యంగా హైదరాబాద్లో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ వాసులు ఎక్కువ సంఖ్యలో ఈ ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఇక్కడి నుంచి బయలుదేరుతున్నారని చెప్పవచ్చు. ప్రస్తుతం 11:30 అవుతుంది. ఇప్పటికి కూడా పెద్ద సంఖ్యలో ఇక్కడ జనాలు బారులు తీరి ఉన్నారు. ఫ్యామిలీస్తో పాటు చాలామంది కూడా ఇక్కడ నుంచి తమ సొంతూళ్లకు ఓటు హక్కును వినియోగించుకునేందుకు వెళ్తున్నారని చెప్పవచ్చు. ఇదే రద్దీ మళ్ళీ రాత్రి 12 తర్వాత కూడా కొనసాగే అవకాశాలు కనపడతా ఉన్నాయి. అందుకు అనుగుణంగా ఆర్టీసీ అధికారులు కూడా ఏర్పాటు చేశారని చెప్పవచ్చు. రేపు కూడా ఈ రద్దీ కొనసాగే అవకాశం ఉంది. ఎందుకంటే ఎల్లుండి పోలింగ్ ఉంది కాబట్టి రేపు రాత్రి వరకు కూడా ఈ రద్దీ కొనసాగే అవకాశం ఉంది. ఎల్లుండి ఉదయానికల్లా పోలింగ్ సమయానికి అందుకునే పరిస్థితి కాబట్టి పెద్ద సంఖ్యలో ఇంకా జనాలు తరలి వెళ్లే అవకాశం ఉంది. అటు ప్రైవేట్ కంపెనీలో పనిచేసే వాళ్ళు కావచ్చు, గవర్నమెంట్ పనిచేసే వాళ్ళు కావచ్చు, వాళ్ళంతా కూడా సెలవులు పెట్టి మరీ వెళ్తున్న పరిస్థితి కనపడతా ఉంది. దుర్గా. It's right. Thank you, Ramdas.